ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ మీద రఘురామకృష్ణంరాజు గారి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరో ఇన్కమ్ ట్యాక్స్కు ఫిర్యాదు చేశారట. 25 కోట్ల రూపాయలు ఎన్నికల్లో అక్రమంగా ఖర్చు పెట్టారు అని. ఇక దాన్ని జనసేన పార్టీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తూ 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంది, ఎవరి దగ్గర తీసుకున్నారు, రకరకాలుగా. కోర్స్ ఎక్కడ ఆధారాలు బయటపెట్టారు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే ఏదో అడ్డదిడ్డమైన వాదనను తీసుకెళ్ళాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళను, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఏమంటారు ఒక వ్యతిరేక ద్వేషపూరితమైన ప్రచారం ద్వారా మరి ఏం ఆనందాన్ని పొందుతారో మనకైతే తెలియదు. ఏదైనా అర్థవంతమైన చర్చ ఉండాలి. అయితే ఈ అంశం మీద తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మా ఇంటికి రావాలి, పరిశీలించాలి, అన్నీ చూడాలి, ఎవ్రీథింగ్, నా బంగారం ముత్తూట్లు ఎట్లా తాకట్టు పెట్టింది, నెలకి ఎంత రెంట్ కడతాను, రెంటెడ్ ఇంట్లో ఎట్లుంటాము, ఈ వివరాలన్నీ ఖచ్చితంగా చూడాలి. అయినా ఇవన్నీ నా ఆర్థిక బాధలు పంచుకోవడానికి అది మీడియా సమావేశం. సరే, రఘురామకృష్ణంరాజు గారైనా జనసేన పార్టీ వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అందరికీ తెలుసు. అదే సమయంలో నేను జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్కు ఫిర్యాదు చేయబోతూ ఉన్నా, ఆయన ఆదాయ వ్యయ వివరాల మీద. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కనుక స్పందించకపోతే హైకోర్టులో కేసు వేస్తా, అక్కడ స్పందన రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తా. నిప్పుతో తల గోక్కుంటూ ఉన్నారు. ఎవరి వివరం వెళ్తే ఎవరి ఆదాయం ఏంటి, లెక్కలన్నీ కూడా తెలుద్దాం. ఖచ్చితంగా నేను ఆయన ఆదాయం మీద విచారణ జరపమని చెప్పి పిటిషన్లు వేస్తాను అని చెప్పి ఆయన ప్రకటించారు. సరే, జనరల్గా ఇటువంటి ఈ పిటిషన్లు హైకోర్టు ప్రస్తుత పరిస్థితులు విచారణకు తీసుకుంటుందా, తీసుకోదా, అసలు విచారణకు తీసుకోవాలి అని అన్న జడా శ్రావణ్ కుమార్ గారు ఎలాంటి ఆధారాలను, ఎందుకంటే ఆయన కూడా ఒక న్యాయమూర్తే, న్యాయమూర్తిగా పనిచేసి ఉన్నారు కదా. ఒక పిటిషన్ విచారణకు తీసుకోవాలి అని అంటే ఎలాంటి ఆధారాలను కోర్టుకు సమర్పించాలి, ఇన్కమ్ ట్యాక్స్కు ఫిర్యాదు చేయాలన్న ఎలాంటి ఆధారాలను వాళ్ళకు సమర్పించాలనే విషయం ఆయన ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కదా. బహుశా అటువంటి ఆధారాలకు సంబంధించి ఏదైనా ప్రాథమికంగా ఆయన దగ్గర సమాచారం ఉందేమో మనకు తెలియదు. బట్ ఆయన అయితే ఇన్కమ్ ట్యాక్స్కు ఫిర్యాదు చేస్తారట. హైకోర్టుకు కూడా వెళ్తాను, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానంటూ ఉన్నారు. నిజంగా ఇటువంటి కేసులు కనుక టేకప్ జరిగితే ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకున్నా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు.